బెట్టింగ్ యాప్స్ పై ఫుల్ సీరియస్గా ముందుకెళ్తున్న పోలీసులు మరి ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వాళ్ళెవరు, విచారణకు హాజరైన వారు ఎంతమంది, హాట్ టాపిక్గా మారిన విష్ణుప్రియ టేస్టీ తేజ విచారణ ఎంతవరకు వచ్చింది, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యూత్ ఎమోషన్స్తో ఆడుకొని వాళ్ళ జీవితాలు నాశనమయ్యేలా చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల భరతం పడుతున్నారు పోలీసులు. అందులో భాగంగానే యూట్యూబర్లు విష్ణుప్రియ టేస్టీ తేజను మంగళవారం విచారణకు పిలిచారు. షూటింగ్లో ఉన్న మీడియా ఉందన్న సాకుతో విచారణకు డొమ్మగొట్టారు. వాళ్ళిద్దరి తరఫున రంగంలోకి దిగారు ఆర్జీ శేఖర్ భాషా. సమయం కావాలని పోలీసులను కోరారు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు సంబంధించిన విష్ణుప్రియ టేస్టీ తేజతో పాటు సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, భయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శ్యామలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నోటీసులు ఇచ్చిన వాళ్లలో కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో వాళ్ల కోసం పోలీసులు వేట షురూ చేశారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇమ్రాన్ వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు. ఇక యూనిఫామ్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్పై కేసులు నమోదు చేశారు. అలాగే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అవ్వగా భయ్యా సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. మరికొందరి పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. అప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాం, ఇప్పుడు మానేశామని చెబుతున్నారు. ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. మొత్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలందరికీ ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు ఇచ్చారు. అయితే ఇందులో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్ష సాయి దుబాయ్కి పరారైనట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు మరింత ఉచ్చు బిగిసేందుకు సిద్ధమయ్యారు.